అవ్వా తాత, అక్కా చెల్లి, మీ ఓట్లు ఏమయ్యాయో ఎక్కడికెళ్ళాయో వెతికే పనిలో పడ్డారు. త్వరలోనే తెలుస్తుందిలేండి. ఎందుకంటే ఒక మహాయుద్ధం తర్వాత మైదానంలో ఏరుకుంటే ఏవేవో దొరుకుతాయంటారు. ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత పెద్ద పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. సంథింగ్ ఈజ్ అన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే ఎన్ని చెప్పినా ఏం చేసినా 5 ఏళ్లు ఓపిక పట్టాల్సిందే, తప్పదు. కాకపోతే ఈవీఎం ఎంత డేంజరో రాజకీయ చాణక్యుడే చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చెయ్యొచ్చు అని గతంలో చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్ తీసుకురావాలని కూడా గతంలో ఆయన డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు అనంగు అనుచరుడు వేమూరి హరిప్రసాద్ ఈవీఎంలను స్వయంగా ట్యాంపరింగ్ చేసి చూపించారు. ఈవీఎంను దొంగతనం చేసిన కేసులో గతంలో ఆయన అరెస్టు కూడా అయ్యారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్న ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చని కూడా సదరు హరిప్రసాద్ చెప్పారు. ప్రాక్టికల్స్ కూడా చేసి చూపించారు. దీనికి తోడు పోలింగ్ ముగిశాక చంద్రబాబు, లోకేష్ ఎక్కడకు వెళ్లారో ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా ఉంచారు. ఇక సింగపూర్ నుంచి ఈవీఎంల గోల్మాల్ వ్యవహారం జరిగిందనేది మరో కథనం. ఇక ఈవీఎంలపై దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎన్నికల పేపర్ బ్యాలెట్ తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు దాదాపు 3 దశాబ్దాలుగా గుజరాత్లో కాషాయ జెండా ఎగురుతూనే ఉంది. ఎంత బలమైన నేతైనా, పార్టీ అయినా వరుసగా ఎన్నికల్లో గెలవటం అసంభవం. ఓటమికి ఎవరూ అతీతులు కాదు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూడా సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేక చతికిలబడటాన్ని చూశాం. అలాంటిది ఆ పార్టీకి గుజరాత్లో అప్రతిహత విజయాలు ఎలా వస్తున్నాయి? ఈ గుజరాత్ ఫార్ములా ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక గుజరాత్ సీక్రెట్తోనే ఏపీ ఫార్ములా కూడా తయారైందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు బెంగాల్లో కూడా కమ్యూనిస్టులు దాదాపు 3.5 దశాబ్దాలు అంటే 35 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. వాళ్ళు సైంటిఫిక్ రిగ్లింగ్ చేసి గెలిచేవాళ్లనే ఆరోపణలు అప్పట్లో వచ్చేవి. దానిని సూపర్ రిఫైన్ చేసి గుజరాత్ ఫార్ములాను బీజేపీ అమలు చేస్తోందా? ఆ సీక్రెట్ ఫార్ములాను అందిపుచ్చుకొని సైంటిఫిక్ గా మరింత శుద్ధి చేసి ఏపీలో టీడీపీ ప్రయోగించిందా? ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా అనుమానాలకు మరింత బలమిస్తోంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. చంద్రబాబు, నితీష్ కుమారుల మీద ఆధారపడ్డారు. చంద్రబాబు లాంటి పచ్చి అవకాశవాది ఇలాంటి అవకాశాన్ని ఏమాత్రం వదులుకోరు. కాని ఆయన్ని చూస్తే మోడీ ముందు వినయ విధేయ రామాలా డ్రామాలు వేస్తున్నారు. తోకజాడించే అవకాశం ఉన్నా ఎందుకని తోకజాడించట్లేదు? కీలక మంత్రి పదవులు ఇచ్చేది లేదంటూ బీజేపీ తెగేసి చెప్పినా బాబుగారు గంగిరెద్దులా తల ఊపేస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హెడ్ మాస్టర్ ముందు ఒబిడియంట్ స్టూడెంట్లా మోడీ ముందు చంద్రబాబు నుంచుంటున్నారు. అంత వినయంగా ఉండాల్సిన అవసరం లేకపోయినా అవసరానికి మించి అతి వినయం ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. గెలుపోటములను తారుమారు చేయగల అమిత్ షా శక్తి సామర్థ్యాల గురించి తెలుసు కాబట్టే భయభక్తులతో మెసులుకుంటున్నారా? ఇక అన్నిటికీ మించి తనకు 16 మంది ఎంపీల బలం ఉన్నా ఏపీకి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు పెదవి విప్పడం లేదు. ఏపీకి రావాల్సిన విభజనల హామీల గురించి నోరు విప్పట్లేదు. ఎందుకని? ఇక ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఎన్డీఏ మొదటి భేటీలో మోడీకి చంద్రబాబు వంగి వంగి దన్నాలు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 12 సీట్లు వచ్చిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మాత్రం చాలా నార్మల్ గా, న్యాచురల్ గా బిహేవ్ చేశారు. కానీ చంద్రబాబు అసాధారణ ప్రవర్తన, అతి వినయం ఈ అనుమానాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో ఇప్పటికైనా ఈసీ స్పందించకపోతే ఏదో గోల్మాల్ జరిగిందనే ప్రజలు అర్థం చేసుకుంటారు.